బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నకిరికల్ యానాది కాలంలో దారుణం జరిగింది. ఆస్తి కోసం సోదరుని హత్య చేసింది సోదరి. గోపికృష్ణ రామకృష్ణను హత్య చేసింది సోదరి కృష్ణవేణి. డిసెంబర్ 10న చున్నితో ఊపిరాడకుండా చేసి గోపికృష్ణను చంపింది కృష్ణవేణి. అయితే నవంబర్ 27న తమ్ముడిని కాల్వలో తోసి చంపింది కృష్ణవేణి. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బు కోసం హత్య చేసినట్టుగా తెలుస్తోంది. తండ్రి మరణం తర్వాత ప్రభుత్వం అందించేటువంటి ఆ డబ్బుల విషయంలో వివాదం చోటు చేసుకుంది. దీంతో భర్తతో విడిపోయి సోదరుల ఇంట్లోనే ఉంటుంది కృష్ణవేణి. ఒకసారిగా ఆ ఆస్తి మొత్తం తన వైపుకే రావాలి, ఆ డబ్బంతా కూడా తనకే కావాలనే ఒక దురుద్దేశంతో ఇద్దరు సోదరుని హతమార్చింది. ఒకరోజు ఒకరిని, మరో రోజు ఇంకొకరిని గోపికృష్ణ రామకృష్ణని హత్య చేసింది. డిసెంబర్ 10న చున్నీతో ఊపిరాడకుండా చేసి గోపికృష్ణను హతమార్చింది. అంతకు మునుపే నవంబర్ 26న తమ్ముడిని కాలువలో తోసి చంపింది కృష్ణవేణి. మరిన్ని అప్డేట్స్ రామారావు అందిస్తారు. రామారావు, బేసిక్గా మనం చూస్తుంటాం ఆస్తి వివాదాల్లో అన్న తమ్ముల మధ్య పంచాయతీల అన్నదమ్ముల మధ్య పెద్ద వివాదాన్ని చూస్తుంటాం. కానీ ఇక్కడ మరోలా ఉంది. ఇద్దరు సోదరుని ఒక సోదరి తన చెల్లెలే చంపేసింది. డీటెయిల్స్ ఏంటి, అప్డేట్స్ ఏ రకంగా ఉన్నాయి? మనోజ్, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, ఆయన మృతి చెందాడు. సో ఆయన మృతి చెందిన తర్వాత ఆయనకు వచ్చే బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ విషయంలో సుమారు 40 లక్షల వరకు తండ్రి చనిపోయిన తర్వాత బెనిఫిట్స్ వస్తాయి. సో ఈ బెనిఫిట్స్ విషయంలోనే అన్నదమ్ములు ఇద్దరు అలాగనే సోదరి మధ్య విభేదాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే సోదరి కృష్ణవేణి అత్యంత దారుణంగా తన అన్న తమ్ముడు ఇద్దరిని కూడా అత్యంత దారుణంగా చంపింది. నకరికల్లు యానాది కాళ్ళకి చెందినటువంటి పాల్రాజు ఏదైతే ఉన్నాడో ఇతను గిరిజన సంక్షేమ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నాడు. పక్షవాతంతో చనిపోయాడు. సో ఈ సమయం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈయనకి మొత్తం 3 పిల్లలు, 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. సో పెద్ద కుమారుడు గోపికృష్ణ వచ్చేసరికి బొల్లపల్లి మండలం బండ్లమూడు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్. అలాగనే ఏదైతే తర్వాత కృష్ణవేణి కూతురు, తర్వాత దుర్గా రామకృష్ణ. సో వీళ్ళ 3 సంతానం. అయితే 3కి పెళ్లిళ్ళు అయినప్పటికీ కూడా ఏదైతే గోపికృష్ణ, దుర్గా రామకృష్ణ, కృష్ణవేణి 3 కూడా ఆ పెళ్లిళ్లు చేసినప్పటికీ కూడా గోపికృష్ణ, దుర్గా రామకృష్ణ భార్యల్లో వదిలేశారు వివిధ కారణాల నేపథ్యంలో. అలాగనే కృష్ణవేణి కూడా భర్తను వదిలేసి తండ్రి దగ్గరే ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే తండ్రి దగ్గరే ఉంటూ తండ్రికి సేవ చేస్తూ ఉంటుంది. తండ్రితో పాటు ఉన్న నేపథ్యంలో ఆయనకు పక్షపాతం వచ్చిన సమయంలో కృష్ణవేణి దగ్గరుండి అన్ని చూసుకుంది. సో ఆయన చనిపోయిన తర్వాత ఈ బెనిఫిట్స్ విషయంలోనే ఈ 3 మధ్య కూడా వివాదాలు తలెత్తాయి. సో ఈ నేపథ్యంలోనే చాలా ప్లాన్డ్ గా బెనిఫిట్స్ ఏదైతే ఉన్నా బెనిఫిట్స్ మొత్తం నాకే రావాలి, నేనే సర్వీస్ చేశాను కాబట్టి నాకే బెనిఫిట్స్ రావాలి, ఖచ్చితంగా మీ ఇద్దరికి రావని చెప్పింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు అడ్డు తగలటంతో ఎలాగైనా సరే వీళ్ళని హతమారిస్తే తప్పితే తనకు ఆ బెనిఫిట్స్ రావని భావించింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే నవంబర్ లో చూసుకున్నట్లయితే దుర్గాప్రసాద్ ని పక్క పథకం ప్రకారము పంట కాలువ ఏదైతే సాగర్ కెనాల్ దగ్గరికి తీసుకొచ్చి కాలువలో పడేసి కాలువలో తోసేసింది. ఆ తర్వాత డిసెంబర్ 10 ఈ నెల 10న ఏదైతే గోపికృష్ణ కానిస్టేబుల్ ఉన్నాడో కానిస్టేబుల్ ని ఆ ఇంటికి తీసుకొచ్చేసి అతనికి కానిస్టేబుల్ కి మద్యం తాగే అలవాటు ఉంది. సో ఈ నేపథ్యంలోనే లిక్కర్ బాగా తాపించిన తర్వాత సున్నితో ఊరేసి సోదరుని కూడా చంపింది. అయితే 2 ఘటనలు కూడా ఒక్కసారి ఏం జరగలేదు. 2 ఘటనలు కూడా వేరు సందర్భాల్లో వేరు ప్రదేశాల్లో జరిగాయి. మొదటి ఘటన తమ్ముడిని ఈ రకంగా చంపేసిన నేపథ్యంలో ఎవరు పసిగట్టలేకపోయారా? అటువంటి కేసులు కానీ అటువంటి సస్పెక్ట్ చేయలేకపోయారా? అంటే కాళ్ళలో పడడం గల కారణం ఏమని చూపించారు అప్పుడు ఆ రోజు? ఎందుకంటే మనం ఇక్కడ వాళ్ళు భార్యల్ని వదిలేశారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో భార్యను వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే చిన్న తమ్ముడైనటువంటి రామకృష్ణ. సో అతను ఒంటరిగా ఉంటున్న నేపథ్యంలో అతను కనిపించకుండా పోయినా కూడా ఎవరు అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ సోదరికి ఆల్రెడీ తెలుసు ఏమే చంపింది కాబట్టి. సో ఇంకొక బ్రదర్ వచ్చేసరికి అతను కానిస్టేబుల్ ఉన్నాడు, అతను డ్యూటీలు నిర్వహిస్తున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత ఈ వివాదం నేపథ్యంలో ఎవరు ఎక్కడున్నారు ఏంది అని పోలీసులను సస్పెక్ట్ చేయాలి కదా. ఒక మనిషి ఉన్న పొలంగా కనిపించకుండా పోయాడంటే అనుమానం వ్యక్తపరుస్తూ ఉంటారు కదా బయట తెలిసిన వాళ్ళు కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నవారు కానివ్వండి, పోలీసులు కానివ్వండి. ఖచ్చితంగా మనోజ్, ఎందుకంటే ఇక్కడ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి గోపికృష్ణ డ్యూటీకి రాకపోవడంతో బండ్లమూడి ఎస్ఐ ఆయన మెమో కూడా జారీ చేశారు. తర్వాత దా మెమోకి కూడా సమాధానం రిప్లై రాకపోవడంతోనే డౌట్ వచ్చింది అసలు ఏం జరుగుతుంది. ఎందుకంటే మొదటి సంఘటన నవంబర్ 26 జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కాల్లో తోసివేసినప్పుడు ఎటువంటి అనుమానం రాలేదా? చుట్టూ ఉండే వాళ్ళు ఎవరు గమనించలేకపోయారా? లేదంటే వాళ్ళ బంధువులు ఇంకెవరైనా అడగాల్సి ఉండే, సస్పెక్ట్ చేయాల్సి ఉండేది? ఖచ్చితంగా మనోజ్, ఎందుకంటే ఇక్కడ వీళ్ళ 3 మధ్య ఏదైతే బెనిఫిట్స్ సంబంధించి వివాదం నడుస్తుంది. సో వాళ్లే సెటిల్ చేసుకుంటారు 3, ఎందుకంటే సోదరులు సోదరి కలిపి వాళ్లే సెటిల్ చేసుకుంటారన్నారు. ఇక్కడ లోకల్ గా కృష్ణవేణి ఉంటుంది.
సో వీళ్ళిద్దరూ కూడా అవుట్ సైడ్ ఉంటున్నారు. ఎందుకంటే బండ్లమూడు పోలీస్ స్టేషన్ లో గోపికృష్ణ ఉంటున్నారు, రామకృష్ణ వచ్చేసరికి వేరే చోట ఉంటున్నారు. సో రామకృష్ణ మిస్ అయిన విషయం అయితే మాత్రం ఎవరు గుర్తించలేకపోయారు. ఎందుకంటే అతను వేరే ఊర్లో ఉండటంతో ఇక్కడ ఎవరు గుర్తించలేనటువంటి పరిస్థితి. అదే లోకల్ గా ఉన్నట్టయితే ఎందుకు కనిపించట్లేదు ఏమైందని ఒక ఆరాధించే అవకాశం బంధువులకు కూడా ఉండేది. సో వాళ్ళు లోకల్లో లేకపోవడంతో వేరే చోట ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడన్న ఒక ఫీల్ లోనే ఉన్నారు, కానీ ఏం జరిగింది అనేది అయితే మాత్రం బయటికి రాలేదు. ఎందుకంటే నవంబర్ 26న జరిగిన అదే డెడ్ బాడీ కూడా దొరకలేదా? డెడ్ బాడీకి సంబంధించి దొరికిందా డెడ్ బాడీ? మనోజ్ ఇప్పటికీ ఏదైతే ఈ దుర్గా రామకృష్ణ ఫస్ట్ ఎవరైతే సోదరుడు ఉన్నాడో సోదరుడికి సంబంధించిన డెడ్ బాడీ కోసమే పోలీసులు గాలిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే అక్కడ సాగర్ కెనాల్లో పడేశానని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనూ పోలీసులు అక్కడికి వెళ్లి గాలింపులు చేపట్టారు. అలాగనే గోపీకృష్ణ ఏదైతే కానిస్టేబుల్ ఉన్నాడో కానిస్టేబుల్ ని ఎక్కడ చంపి ఎక్కడ పూడ్చిపెట్టారు, లేదంటే శవాన్ని ఎక్కడ మాయం చేశారు, ఎక్కడ పూడ్చిపెట్టారన్న కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. అయితే సోదరు కృష్ణవేణి కూడా ఇప్పటికీ పోలీసులు అదుపులోనే ఉన్నట్లు మనకున్నటువంటి సమాచారం. అయితే పోలీసులు అయితే మాత్రం రామారావు ఇద్దరిని చంపేసినటువంటి తన సోదరి ఆ మహిళ ఎప్పుడు పట్టుబడింది? అనుమానం ఎలా వచ్చింది ఆమె పైన? సో సోదరుడు ఎప్పుడైతే సోదరుడు బయటికి గోపీకృష్ణ కానిస్టేబుల్ ఉన్నటువంటి గోపీకృష్ణ డ్యూటీకి వెళ్ళలేదు, పోలీసుల దగ్గర నుంచి మెమో జారీ అవ్వటం, పోలీసులు వచ్చేసి ఎక్కడున్నాడు మీ సోదరుడు అడగటంతో సో ఈ విషయం బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కృష్ణవేణి చెప్పినటువంటి సమాధానం పొంతం లేకుండా సమాధానం చెప్పడంతో ఒక డౌట్ వచ్చింది పోలీసులకి. ఈ నేపథ్యంలోనే వాళ్ళు విచారణ చేపట్టిన తర్వాత కృష్ణవేణి మాటల మీద డౌట్ వచ్చి కృష్ణవేణిని అదుపులోకి తీసుకొని వాళ్ళ స్టైల్లో ప్రశ్నించడంతో ఈ 2 హత్యల విషయం కూడా వెలుగులోకి వచ్చింది మనోజ్. రైట్, ప్రెసెంట్ వారి డెడ్ బాడీకి సంబంధించి లభ్యమైందా ఇద్దరు? ఎందుకంటే కాలులో పడేసినటువంటి రామకృష్ణ కానివ్వండి, గోపికృష్ణ. ఖచ్చితంగా మనోజ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎందుకంటే ఈ 2 డెడ్ బాడీస్ రాకపోతే సో దొరక్కపోతే ఈ హత్యకు సంబంధించి కీలక ఆధారాలు లభించే అవకాశం కూడా లేదు. సో ఈ నేపథ్యంలోనే మృతదేహాలను ఏదైతే కృష్ణవేణిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు ఆమె ఇచ్చిన సమాచారం మేరకే పోలీసులు ఇప్పుడు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగనే గోపికృష్ణతో పాటు దుర్గా రామకృష్ణ, సో వీళ్ళిద్దరి మృతదేహాల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఈ మృతదేహాలు దొరికితే గానీ ఈ హత్యకు సంబంధించినటువంటి ఆధారాలు, ఎందుకంటే డెడ్ బాడీలు దొరకకుండా అన్నోన్ గా ఉన్న సమయంలో వాళ్ళు పోలీసులు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంది. రామారావు ఫైనల్ ఒకటి చెప్పండి, అక్కడ కనిపించేటువంటి ఫోటోలు మాకు కనిపిస్తోంది. ఇక్కడ కృష్ణవేణికి సంబంధించి ఫోటోస్ మనం వేస్తూ ఉన్నాము. సో కృష్ణవేణి బేసిక్ గా ఒక సోదరి, అక్కడ కనీసం ఆ బ్లడ్ రిలేషన్షిప్ అయినా గుర్తుకొచ్చి ఉండాలి. లేదు కాదు కూడదలు మరీ క్రూరంగా ప్రవర్తించిందంటే తను ఒక మహిళ ప్రతిఘటించినా లేదంటే తిరుగుబడ్డా కూడా ఇద్దరు కూడా సోదరులు స్ట్రెంత్ పరంగా తనకన్నా ఎక్కువగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఒక్కటే 2 హత్యలు చేసిందా? తనతో పాటు ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే లేదు మనోజ్, ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి అయితే మాత్రం పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు కృష్ణవేణే పక్కా పథకం ప్రకారము ఇద్దరు సోదరులు కూడా హత్య చేసినట్లు మనకున్నటువంటి సమాచారం. అయితే పూర్తి స్థాయిలో ఆధారాలు ఏదైతే మృతదేహాలు లభించాలి, దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి మిగతా సాంకేతికంగా టెక్నికల్ గా ఆధారాలు సేకరించిన తర్వాత మాత్రమే మాట్లాడతామని పోలీసులు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ కాలంలో ఏదైతే సాగర్ రైట్ కెనాల్లో ఉన్నటువంటి ఏదైతే కృష్ణవేణి తన సోదరుడు దుర్గాప్రసాద్ ని చంపిందో సో అక్కడ ప్రజెంట్ పోలీసులు మృతదేహం కోసం గాలిస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, మిగతా ఈ ఇంకో సోదరుడు గోపికృష్ణ, సో వీళ్ళందరినీ చంపినటువంటి ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో వీటన్నిటిని పూర్తిగా టెక్నికల్ గా ఎవిడెన్స్ సేకరించడంతో పాటు ఈమె ఇచ్చినటువంటి ఏదైతే కృష్ణవేణి సోదరుందో సోదరు చెప్పేటువంటి ఆ సమాచారం మేరకు పోలీసులు ఇప్పటికీ కూడా మృతదేహాలు ఎక్కడున్నాయనేది గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరికొద్దిసేపట్లో, ఎందుకంటే ఇక్కడ సాగర్ రైట్ కెనాల్ కి సంబంధించి చూసుకున్నట్లయితే అక్కడ పూర్తి స్థాయిలో సాగర్ రైట్ కెనాల్ పూర్తి స్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో డెడ్ బాడీలు ఎక్కడికి వెళ్తాయి, సో వాటికి సంబంధించి కూడా సమాచారం సేకరిస్తున్నారు. అలాగే గోపికృష్ణ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఈ కానిస్టేబుల్ కి సంబంధించి మృతదేహాన్ని ఎక్కడ మాయం చేసిన సందర్భంలో సో ఆమెను సో ఈ దీనికి సంబంధించి అతని మృతదేహం కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. మనోజ్ రైట్ రామారావు, సో చాలా దారుణం జరిగింది పల్నాడు జిల్లా నకిరికల్లో. ఒక సినిమాని తలపించే రకంగా క్రైమ్ సీన్ కూడా ఒక రకంగా చెప్పాలంటే దీని ఉదాహరణ తీసుకుని క్రైమ్ సీన్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఎంతలా అంటే తన సోదర 2 అన్నదమ్ములను చంపేసింది. వాళ్ళ నాన్న ఒక గిరిజన పాఠశాల టీచర్గా పనిచేసేవారు. కొంత అనారోగ్య కారణంగా మరణించాడు. ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో 3 మధ్య కొంత వివాదం తలెత్తింది. అయితే 2 అన్నదమ్ములకు ఇవ్వకుండా తానే మొత్తం కాజేసే పనిలో ఒక యాక్షన్, ఒక ప్లాన్ రూపొందించింది చెల్లెలు కృష్ణవేణి. తను అప్పటికే భర్తతో దూరంగా ఉంటుంది, విడాకులు తీసుకొని దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చెల్లెలు కృష్ణవేణి చేసినటువంటి పన్నాగం చూస్తే కనుక ముందుగా తమ్ముడు
రామకృష్ణకు సంబంధించి ఆయనకు కూడా భార్యతో విడాకులు అయ్యాయి, ఒంటరిగానే ఉంటున్నట్టు తెలుస్తోంది మా ప్రతినిధి చెప్తున్న వివరాల ప్రకారంగా. అట్ ది సేమ్ టైం ఈ నేపథ్యంలోనే ఆ రామకృష్ణ అనే వ్యక్తిని అక్కడే సమీపంలోని ఒక కాలులో, ఆయన అదే లోకల్లో ఉండరు, మరో చోట ఉంటూ ఉంటారు, ఉద్యోగ వ్యాపార రీత్యా లేకపోతే చిరు వ్యాపారం చేసుకుంటూ. సో ఈ రామకృష్ణని తమ్ముడిని నవంబర్ 26న సమీపంలోని ఒక కాలువలో పడవేసి చంపేసింది కృష్ణవేణి. అప్పుడు ఎవరు పసిగట్టలేకపోయారు, కనీసం రామకృష్ణ మరణ గురించి ఎవరు కూడా ఆ విషయాన్ని కనీసం ఎంక్వైరీ చేయలేకపోయారు, కనీసం ఆయన ఉన్న విషయాన్ని కూడా ఎవరు గమనించలేకపోయారు. ఆ తర్వాత ఒక తమ్ముడిని ఆల్రెడీ చంపేసినటువంటి అక్క ఇక అన్న మీదే స్కెచ్ వేసింది. అన్న గోపికృష్ణను చంపేసేందుకు ప్లాన్ చేసింది. అన్న గోపికృష్ణ సమీపంలో ఒక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అయితే ఆయనకి మద్యం సేవించే ఒక అలవాటు ఉంది. ఈ నేపథ్యంలోనే చెల్లెలు కృష్ణవేణి అన్నకు ఎక్కువగా మద్యం తాగించి ఆ మద్యం మత్తులో ఉన్నటువంటి గోపికృష్ణను కూడా చున్నీతో చంపేసింది. ఈ నేపథ్యం ఇద్దరు చనిపోయారు. అయితే గోపికృష్ణని కూడా ఒక చోట, తన శవాన్ని కూడా ఒక చోట పూడ్చివేసింది. కొన్ని రోజులుగా పోలీస్ స్టేషన్కి రాకుండా ఉండడంతో పోలీసులు ఆయనకు మెమో జారీ చేశారు. ఆ తర్వాత అన్వేషిస్తే ఏం జరిగింది, ఏం కథ అనేది పూర్తిగా వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఈ నేపథ్యంలో కృష్ణవేణి బండారం బట్టబయలైంది. పోలీసుల స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ పూర్తి విషయాన్ని కృష్ణవేణి చెప్పింది. ప్రస్తుతం ఇద్దరి మృతదేహాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. చూడండి, ఇక్కడ ఒక సినిమానే మనం తీయొచ్చు ఈ స్టోరీతో. ఏకంగా చెల్లెలే తనకు రావాల్సిన బెనిఫిట్స్ 40 లక్షల రూపాయల కోసం అన్నదమ్ములు ఇద్దరిని కూడా హతమార్చింది. ఒక మహిళ ఉండి కూడా కనీసం రక్త సంబంధం కూడా చూడకుండా ఇద్దరు అన్నదమ్ములను హతమార్చింది. ఇద్దరిని కూడా వేరు ప్రాంతాల్లో, వేరు సందర్భాల్లో, వేరు సిచ్యువేషన్లో వేరుగా చంపేసింది. ప్రస్తుతం పోలీస్ ఇన్వాల్వ్మెంట్తో ఈ విషయం బట్టబయలైంది. ప్రస్తుతం వారిద్దరి యొక్క మృతదేహాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.